ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది కనుమ రోజు సాయంత్రం మినీ వ్లాగ్ అనమాట. మా ఊర్లో ఏందంటే ప్రతి సంవత్సరం గొబ్బెమ్మని తయారు చేసి గొబ్బెమ్మని తట్టి గొబ్బెమ్మని జల్దీలో కలుపుతామన్నమాట. మామూలుగా అయితే గొబ్బెమ్మని ఎప్పటి నుంచి పెడతారంటే పండుగ నెల రాగానే గొబ్బెమ్మని పెట్టి తట్టి లాస్ట్ కనుమ రోజు అయితే జల్దీలో కలుపుతారు. మా ఊర్లో కూడా అలాగే ప్రతి సంవత్సరం అలాగే ఆనవాయితీగా వస్తుంది. మేము పుట్టక ముందు నుంచి మా పెద్దవాళ్ళు కూడా ఇదే విధంగా చేసేవాళ్ళు. దాని తర్వాత మేము కూడా చేసాము కొన్ని రోజులు. ఇలా గొబ్బెమ్మ గురించి చెప్తా ఉంటే ఈ కనుమ రోజు అనంటే మాకు మా చిన్నప్పుడు జ్ఞాపకాలైతే చాలా ఉన్నాయన్నమాట. అంటే గొబ్బెమ్మని తట్టుకుంటూ వీధులకెళ్ళి ఇంటింటి దగ్గర వాళ్ళిచ్చే డబ్బు తీసుకొని, వాళ్ళు పెట్టే బియ్యంతో అలాగ ప్రసాదాలు చేసుకొని గొబ్బెమ్మని అయితే ఘనంగా సాగనంపేవాళ్ళము. అంటే తప్పెట్లు, టపాసులు అవన్నీ పేల్చేవాళ్ళం. అసలు అసలు అంత బావుండేది. మేము చిన్నప్పుడు గొబ్బెమ్మ అంటే మాకొక ఎమోషన్ అనమాట. అంత బాగా ఎంజాయ్ చేసాం మేము పిల్లలప్పుడైతే. కానీ మేము ఈ విధంగా అయితే గొబ్బెమ్మనైతే తయారు చేసేసారు పిల్లలందరూ కలిసి. ఇంక చూసారా ఈ విధంగా అయితే పిల్లలందరూ ఎంత చక్కగా రెడీ అయ్యొచ్చారు. ఇంకా చక్కగా రెడీ అయ్యొచ్చిన తర్వాత ఈ విధంగా అయితే గొబ్బెమ్మ పాటలు పాడుతూ, ఈ విధంగా అయితే గొబ్బెమ్మకి డాన్స్‌లేస్తూ తడతా ఉంటారనమాట. మా పాపను చూసారా? మా ఇంటి దగ్గరికైతే భోగి రోజైతే గొబ్బెమ్మని ఈ విధంగా తట్టడానికొస్తే ఎలా తడుతుందో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ బెల్ ఐకాన్. బాయ్ బాయ్.